ఫ్రెండ్స్, వీడు గుర్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేస్తే గంటలో చంద్రబాబుని నారా లోకేష్ ని లేపేస్తా అన్నాడు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా, ఇద్దరిని గంటే. ఇంకేమన్నాడు, పవన్ కళ్యాణ్ నీ బెడ్రూమ్ లోకి వచ్చి కూర్చుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు తెగబలిసి మాట్లాడాడు. ఇప్పుడు వీడి పరిస్థితి చూడండి ఏమైందో. పాపం వీడికున్న కష్టాలు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుందాం నా తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్తే ఆ బయట ఉన్న సెక్యూరిటీ తోటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆపిచ్చేశాడట. దీంతో రోడ్డు మీద కూర్చొని నిరసన అంటున్నాడు. ఇక్కడ ఆపారు, పైకి పైన ఉన్నాడు, చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చిండు ఆయన రూమ్ లోంచి. కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు ఈ రోజు నుంచి రావద్దని చెప్పాడు. వీడు వెనకాతలు ఉన్న ఫ్లెక్సీ చూసారా, ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మర్చిపోను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మర్చిపోకపోతే మరి వీడి పరిస్థితి ఇలా ఎందుకు తగలడుతుంది? అయినా అవసరం ఉన్నంత వరకు వాడుకుని అవసరం తీరాక కూరలో కరివేపాకు కంటే హీనంగా ఏరి పారేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. ఆ విషయం ఎప్పుడో రుజువైంది. అధికారంలోకి వచ్చేంత వరకు కన్న తల్లిని సొంత చెల్లిని ఎలా వాడుకున్నాడు, అధికారంలోకి వచ్చాక వాళ్ళిద్దరిని ఎలా మెడపట్టు గెంటేశాడు అన్నది ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట తిరగటం మీ బుద్ధి తక్కువతనం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ బోర్గడ్డ అనిల్ లాగే చాలా మంది ఒళ్ళు తెగబలిసిన మాటలు మాట్లాడారు. ఈ రోజు నేను ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు చెప్తున్నా, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కూడా తన అవసరాలకి వాడుకుని ఆ తర్వాత ఇలాగే వదిలేస్తాడు. దానికి బోర్గడ్డ అనిల్ ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటికైనా మీలో మార్పు రాకపోతే ఇంకా మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు.